శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ నుంచి రత్నహారం అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను. ఈ కథను శ్రీ టి మనోహర్ గారు రచించారు. మీకు కథ నచ్చినట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. సుందరపురాన్ని పాలించే మాధవుడు దక్షత కలవాడు, దయగలవాడును. అతనికి 2 రాణులు ఉండేవారు. ఒకసారి మాధవుడు ఒక విదేశీ నగల వర్తకుడి వద్ద చాలా విలువగల రత్నహారాన్ని చూసి ముచ్చటపడి బోలెడంత డబ్బు పోసి కొని దాన్ని తన పెద్దరాణికి బహుమానంగా ఇచ్చాడు. ఇందువలన చిన్నరాణికి చాలా బాధ కలిగింది. కానీ పైకి అందటానికి లేక ఊరికే ఉండిపోయింది. ఈ హారం గురించిన వార్త చుట్టుపక్కల దేశాలకు పాకింది. మాధవుడికి త్రినాథుడనే మంత్రి ఉండేవాడు. ఆయనకు ఒకే ఒక కుమార్తె ఉన్నది. ఆమె మూగపిల్ల కావటం చేత యుక్త వయసు వచ్చినా వివాహం జరగలేదు. ఇది మంత్రికి తీరని దిగులుగా ఉండేది. ఇలా ఉండగా పొరుగుదేశపు మంత్రి కొంత పరివారంతో తలవని తలంపుగా త్రినాథుడి ఇంటికి వచ్చి ఏకాంతంగా త్రినాథుడితో, నేను ఒక షరతు మీద మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇయ్యమని అడగటానికి వచ్చాను. మీ పెద్దరాణి గారి రత్నహారం మాకు ఇవ్వాలి అన్నాడు. త్రినాథుడు నివ్వెరపోయి, అదేమిటి, రాణిగారి రత్నహారం నాకు ఎలా వస్తుంది అన్నాడు. అదంతా నాకు తెలియదు, కానీ ఆ హారం ఇవ్వనిదే ఈ పెళ్లి జరగదు అన్నాడు పొరుగుదేశపు మంత్రి తిరిగి తన దేశానికి బయలుదేరుతూ. త్రినాథుడు చాలా విశ్వాసపాత్రుడు. ఆ రాత్రి ఆయన తన భార్యతో ఈ విషయం మాట్లాడుతూ, ఈ పొరుగుదేశపు మంత్రి కేవలము రత్నహారం కోసమే మన మూగపిల్లను చేసుకుంటున్నాడు. మన పిల్లకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, కానీ నేను రాజద్రోహం మటుకు చెయ్యను అన్నాడు. త్రినాథుడు తన భార్యతో ఈ విషయాలు మాట్లాడుకునే సమయంలో మారువేషంలో తిరుగుతున్న రాజు బయట ఉండి అంతా విన్నాడు. ఎలాగైనా తన మంత్రి కూతురు పెళ్లి జరిపించాలని నిశ్చయించుకుని ఆయన మంత్రి ఇంట్లోకి ప్రవేశించాడు. అంత రాత్రి వేళ లోపలికి వచ్చిన మనిషిని చూసి త్రినాథుడు ఆశ్చర్యపోయి మారువేషంలో ఉన్న రాజును పోల్చుకోలేక, ఎవరు నువ్వు అన్నాడు. నిజం చెప్పాలంటే నేనొక గజ దొంగను. మీ ఇంట్లో దొంగతనం చేద్దామని వచ్చాను. కానీ బయట నిలబడి మీరు మాట్లాడుకుంటున్నదంతా వినేసరికి మీరు మీ పిల్ల పెళ్లి గురించి ఎంత చిక్కులో ఉన్నారో అర్థమయ్యింది. నేను ఏదో విధంగా రాణిగారి రత్నహారాన్ని తెచ్చి మీకిస్తాను అన్నాడు రాజు. ఛీ, అందుకు నేను ఎంత మాత్రమూ ఒప్పుకోను అన్నాడు త్రినాథుడు. తొందరపడకండి, దొంగతనం చేస్తున్నది మీరు కాదు, నేను. నా స్వార్థం ఇందులో ఏమీ లేదు అన్నాడు రాజు. త్రినాథుడితో ఆయన భార్య ఒప్పుకుందురు. పిల్ల పెళ్ళి అయిపోయినాక మనమే రాజుగారికి సంగతంతా చెప్పి శిక్ష అనుభవిద్దాం అన్నది. త్రినాథుడు ఎలాగో ఒప్పుకున్నాడు. మర్నాడు రాజు సమర్థుడైన స్వర్ణకారుణ్ణి కోటకు పిలిపించి అతన్ని ఒక రహస్య మందిరంలో ఉంచి అతని చేత వారం రోజుల లోపల రత్నహారాన్ని పోలిన నకిలీ హారం చేయించి అతనికి మంచి బహుమానం ఇచ్చి పంపేశాడు. తరువాత ఆయన మారువేషంలో మంత్రి ఇంటికి వెళ్ళి నకిలీ హారం మంత్రి చేతిలో పెట్టి, ఇక పెళ్లి జరిపించండి అన్నాడు. మంత్రి కుమార్తె పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది. రాజు స్వయంగా వెళ్ళి వధూవరులకు కానుకలు చదివించి ఆశీర్వదించి రాజభవనానికి తిరిగి వచ్చాడు. పెద్దరాణి ఆయన వద్దకు వచ్చి తన రత్నహారాన్ని చూపిస్తూ, చూడండి, ఈ రత్నాలలో వెనక ఉండిన మెరుపు లేనట్టు కనపడుతున్నది అన్నది. రాజు దాన్ని తన చేతిలోకి తీసుకున్న మరుక్షణం అది నకిలీహారమని తెలుసుకున్నాడు. తానే పొరపాటుపడి నకిలీహారానికి బదులు అసలు హారాన్ని మంత్రికి ఇచ్చి ఉండాలని ఆయనకు అనుమానం వచ్చింది. అందుచేత ఆ రాత్రి ఆయన తానొక దొంగ వేషం వేసుకుని తన భటులకు కొందరికి కూడా అలాంటి వేషాలే వేసి పొరుగుదేశపు మంత్రి పరివారం ఉండే విడిదిపై దాడి చేశాడు. ఈ దాడిలో దొరికిన నగలన్నీ పరీక్షిస్తే అందులో రత్నహారం దొరికింది. కానీ అది కూడా నకిలీహారమే. ఈ వింత రాజుకు అర్థం కాలేదు. మరునాడు ఉదయం త్రినాథుడు వచ్చి, మహారాజా, మా వియ్యాలవారి విడిదిపైన దొంగలు పడి నగలన్నీ దోచుకున్నారట. ఇంతకన్నా కూడా దారుణమైన విషయం తమకు మనవి చేయాలి. ఒక గజ దొంగ ద్వారా నేను పెద్దరాణి గారి రత్నహారం సంపాదించి అది నా అల్లుడికి కట్నంగా ఇచ్చాను. అందుకు నాకు తగిన శిక్ష విధించవలసినదిగా కోరుతున్నాను అన్నాడు.
రాజు త్రినాథుడితో, మీ వల్ల ఏ దొంగతనమూ జరగలేదు. మీ వియ్యాలవారు పోగొట్టుకున్నదంతా వారికి తిరిగి వచ్చేటట్టు చూస్తాను అన్నాడు. తరువాత ఆయన స్వర్ణకారుణ్ణి పిలిపించి, నువ్వు నాకు నకిలీ రత్నహారం ఇచ్చినప్పుడు దానితో పాటు అసలు హారం ఇవ్వలేదు, మరొక నకిలీ హారం ఇచ్చావు. ఇది ఎలా జరిగిందో చెప్పకపోతే నిన్ను కొరత వేయిస్తాను అన్నాడు. స్వర్ణకారుడు రాజు కాళ్లపైన పడి, క్షమించండి మహారాజా, నేను 2 నకిలీ హారాలను చేసిన మాట నిజమే. అంతఃపురం నుంచి మంజిరి అనే దాసీది వచ్చి చిన్నరాణి గారి కోసం మరొక నకిలీ హారం కావాలని, ఆ మాట రహస్యంగా ఉంచమని నాకు చాలా డబ్బు ఇచ్చింది. తరువాత ఆమె 3 హారాలు ఉంచిన పెట్టె నుంచి నకిలీ హారం తీసుకుపోయిందనుకున్నాను. మీకు మిగిలిన 2 హారాలు అందజేశాను అన్నాడు. రాజు స్వర్ణకారుణ్ణి పంపేసి మంజిరి అనే చిన్నరాణి గారి దాసీని పిలిపించి నిజం చెప్పమన్నాడు. ఆమె ప్రాణభయంతో వణికిపోతూ తాను స్వర్ణకారుడి కన్ను కప్పి అసలు హారాన్ని చిన్నరాణికి చేర్చినట్లు చెప్పింది. రాజు చిరాకుపడి చిన్నరాణిని పిలిపించి, ఈ కుట్ర అంతా ఏమిటి అని అడిగాడు. స్త్రీలకు నగల మీద చీరల మీద మోజు ఉండదా? మీరు అక్కగారికి అంత విలువైన హారం ఇచ్చి నాకు ఏమీ లేకుండా చేశారు. ఆ హారాన్ని ధరించాలని నాకు మాత్రం ఉండదా? నేను నోరు తెరిచి మిమ్మల్ని అడుగుతానా? మీరు నా మనసు ఆ మాత్రం గ్రహించవద్దా? అది జరగకనే నేను చిన్న కుట్ర చేసి హారం సంపాదించాను. తప్పు అయితే క్షమించండి అన్నది చిన్నరాణి. రాజు వివేకం గలవాడు కనుక తన తప్పు ఒప్పుకుని ఆ స్వర్ణకారుణ్ణే నియోగించి చిన్నరాణికి కూడా అలాంటిదే రత్నహారం చేయించి అటు తరువాత రాణులిద్దరి పట్ల పక్షపాతం లేకుండా సమంగా ప్రవర్తించాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.